నమస్తే, నా పేరు కిరణ్. మే ఎస్జీఎం న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యా సంస్థలో ప్రమాణాలను మరింత పెంచేలా కృషి చేయాలి. ఉన్నత విద్యా విధానంపై నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం జగన్. ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన వరలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న హోంమంత్రి సుచరిత. సమస్య పరిష్కారం కోరుతూ కదం తొక్కిన ఆశా కార్యకర్తలు. కలెక్టరేట్ ముట్టడికి యత్నం, అరెస్టు చేసిన పోలీసులు. మిడిల్ క్లాస్ బడ్జెట్ లోనే హై క్లాస్ అపార్ట్మెంట్స్. కూర్మన్నపాలెం ఎంఈవి అండ్ ఎంకే పార్క్ లో హాట్ కేకుల్లో అమ్ముడవుతున్న ఫ్లాట్స్. విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకుండా కోవిడ్ కారణంగా వృధా అయిన కాలాన్ని కవర్ చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యా విధానంపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఇప్పటి వరకు చేపట్టిన సంస్కరణలు, వాటి ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. కోవిడ్ కాలంలో ఎనీ టైం ఎనీవేర్ లెర్నింగ్ పద్ధతిలో 5 లక్షల ఆన్లైన్ క్లాసులు నిర్వహించామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో క్లాసుల ప్రారంభం, తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి నివేదించారు. ఇంటర్నెట్తో అనుసంధానం చేసి మరింత మందికి ఆన్లైన్లో క్లాసులను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆలోచన చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ప్రైవేట్ యూనివర్సిటీలో ప్రమాణాలపై పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐఐటి, ఎన్ఐటి వంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల్లో సమస్యలు లేకుండా చూడాలని అన్నారు. పాలిటెక్నిక్ కోర్సుల్లో కొత్త కోర్సులు తీసుకురావాలని, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మరిన్ని ఏర్పాటు చేయాలని, కెపాసిటీ బిల్డింగ్ కాంప్లెక్స్లు అందుబాటులోకి తేవాలని ఆదేశాలు జారీ చేశారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సిఎస్ నీలం సాహ్ని, ఉన్నత విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్యా ప్రిన్సిపల్ సెక్రటరీ బి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన వరలక్ష్మి కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి మేకపాటి సుచరిత పరామర్శించారు. 10 లక్షల రూపాయల చెక్కును మృతురాలి తల్లిదండ్రులకు, పద్మప్రియ, గురునాథరావులకు అందజేశారు. నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రేమోన్మాది అఖిల్ సాయి, అతనికి సహకరించిన వారిపై విచారణ జరిపించి కఠినంగా శిక్షిస్తామని అన్నారు. ఈ ఘటనను సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వంలో మహిళలపై ఆకృత్యాలను పాల్పడుతున్న వారంతటి వారు ఎవరైనా విడిచిపెట్టే ప్రసక్తే లేదని హోంమంత్రి తేల్చి చెప్పారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని వరలక్ష్మి కుటుంబానికి మనోధైర్యం చెప్పారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో కేసు దర్యాప్తునకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా బిడ్డ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను కొంత వీళ్ళు ఏమైనా హానికి తలపెడతారు అనేటువంటి అనుమానాలు కూడా కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులకు ఏ హాని జరిగినా కానీ పూర్తి స్థాయిలో ఆ పిల్లవాడి వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో అతను బాధ్యుడయ్యే విధంగా బైండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ కుటుంబానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడం కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ, మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనం సమాజంలో కేవలం మరి పోలీసులే బాధ్యత కాకుండా మనం ప్రతి ఒక్కరం కూడా బాధ్యతాయుతంగా మరి ఏదైతే సామాజిక మాధ్యమాలు కానివ్వండి, సెల్ ఫోన్లో కానివ్వండి, పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నది కూడా మనం తెలుసుకొని వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏదైతే పడేటువంటి సంఘటనలు ఉన్నాయో వాటి నుండి మనం వాళ్ళకి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కుటుంబానికి ఏదైతే ఆ పాపకు ఆత్మశాంతి కలగాలని మరి ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి ఆ కుటుంబ సభ్యుల యొక్క దుఃఖాన్ని మనం ఎవరం తీర్చలేనిది అయినప్పటికీ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ఆదరణ కలగజేయాలని. ఆశా వర్కర్లు కదం తొక్కారు. సమస్యలు పరిష్కరించాలంటూ గళం విప్పారు. జగదంబ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి తరలివచ్చిన ఆశా కార్యకర్తలు నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది. ఆశా వర్కర్లను సచివాలయాల్లో కలపొద్దని, సంక్షేమ పథకాలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆందోళనకారులు పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ఎట్టకేలకు నిరసనకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సిఐటియు నేతలు హెచ్చరించారు.
హై రైజ్డ్ అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ఫ్లాట్స్. అమ్మో, అలాంటి ఫ్లాట్స్ ను మనం కొనగలమా అని ఆలోచిస్తున్నారా? మధ్యతరగతి బడ్జెట్ లోనే మార్వెలస్ ఫ్లాట్స్ ను అందిస్తోంది ఎంవివి అండ్ ఎంకే పార్క్. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఫ్లాట్స్ ను సొంతం చేసుకోవాలంటే ఎంవివి అండ్ ఎంకే పార్క్ లో అడుగు పెట్టాల్సిందే. పరిపాలనా రాజధానిగా అవతరిస్తున్న విశాఖలో సొంత ఇల్లు కట్టుకోవడం ప్రతి ఒక్కరికి ఒక కళ. ఆ కళను నిజం చేసుకునేందుకు సామాన్య మధ్యతరగతి ప్రజలు లెక్కల బడ్జెట్ను ఎప్పటికప్పుడు వేసుకుంటూనే ఉంటారు. అనుకూలమైన బడ్జెట్లో అన్ని వసతులతో కూడిన ఇళ్ళు, ఫ్లాట్ల కోసం అన్వేషిస్తూనే ఉంటారు. సామాన్య మధ్యతరగతి ఆలోచనలకు అనుగుణంగా అందుబాటు ధరల్లో హై రైజ్డ్ గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతోంది ఎంవివి అండ్ ఎంకే పార్క్. కోర్మానపాలెం దువ్వాడ రైల్వే స్టేషన్ రోడ్లోని అత్యాధునిక హంగులు, అన్ని వసతులతో ఫ్లాట్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక వసతులతో ఎంవివి అండ్ ఎంకే పార్క్లో 2000 ఫ్లాట్లను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. బహుళ అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్లను మిడిల్ క్లాస్ బడ్జెట్లో అందిస్తున్నారు. స్మార్ట్ సిటీ, స్మార్ట్ పీపుల్, స్మార్ట్ హోమ్ అనే నినాదంతో 9 ఎకరాల 65 సెంట్ల సువిశాల ప్రాంగణంలో 6 హైరైజ్డ్ టవర్స్ నిర్మాణాన్ని చేపట్టారు. కేవలం ₹1,00,000 చెల్లిస్తే చాలు మీ కలల ప్రపంచంగా ఊహిస్తున్న అత్యద్భుతమైన ఫ్లాట్లో తొలి అడుగు వేసినట్టే. మొత్తం 2000 ఫ్లాట్లను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 895, 1050 చదరపు అడుగుల్లో ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్స్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను తీర్చిదిద్దుతున్నారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగంలో ఎంవివి, ఎంకే బిల్డర్స్ బ్రాండ్ నేమ్గా మారాయి. 2 దశాబ్దాలకు పైగా ఎన్నో వెంచర్లను తీర్చిదిద్ది వేలాది ఫ్లాట్లను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో నిర్మించి అందజేస్తున్నారు. ఎంవివి బిల్డర్స్, ఎంకే బిల్డర్స్ సంస్థలు చేపట్టే ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు క్యూ కడుతున్నారు. నాణ్యత, నమ్మకం, వినియోగదారులకు సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎంవివి అండ్ ఎంకే పార్క్ ఎండి, ఎంపీ ఎంవివి సత్యనారాయణ తెలిపారు. అధునాతన హంగులతో రూపొందిస్తున్న ఫ్లాట్లను మిడిల్ క్లాస్ బడ్జెట్లో అందిస్తున్నామని చెప్పారు. నిజంగా ఒక మంచి ప్రాజెక్ట్ ఇది. అంటే నేను ఇక్కడ ఎంపీగా కూడా ఉన్నాను విశాఖపట్నానికి. సో నేను మన బిజినెస్ చేస్తాం, బిజినెస్తో పాటు ఒక ప్రజలకు కూడా ఎంతో కొంత మనం సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మేము టేకప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టులో కొనుక్కున్న వాళ్ళకి ₹2,65,000 ఈ ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన స్కీమ్ కూడా వర్తించే విధంగా అది కూడా తీసుకోవడం, అది కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ప్లాన్ చేసాం. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తక్కువ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, 1% GST, ఇలా ప్రతి ఒక్కటి చాలా రీజనబుల్గా ఇవాళ మేము ఇక్కడ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజలు కూడా ఇదంతా చూసి ఓపెన్ చేసిన 3 వారాల్లోనే దగ్గర 370 ఫ్లాట్లు ఇవాళ బుక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్నిటికీ చాలా దగ్గర, ఇక్కడ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండ్ దువ్వాడ రైల్వే స్టేషన్, ఇలాగే SEZ కానీ లేదా ఫార్మాసిటీస్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, ఇండస్ట్రీస్ అందరికీ కూడా చాలా దగ్గర అందుబాటులో ఉండే ప్లేస్ కాబట్టి డెఫినెట్గా మేము చేసే ఈ మంచి ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడుతుందని మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ క్వాలిటీ కూడా ఇవాళ మేము ఒక బెస్ట్ క్వాలిటీ ఇక్కడ ఇవ్వదలుచుకున్నాం. ఒక మంచి క్వాలిటీతో బిల్డింగ్ నిర్మించాలని, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలని ఇక్కడ ఉద్దేశంతో ఒక సామాన్య మానవుడికి సాధారణంగా ఫ్లాట్ కొనుక్కోవాలంటే ఒక కళ, ఆ కళ నెరవేర్చే దిశగా వారికి ఏ విధమైన అంటే ఇబ్బంది లేకుండా, బరువు లేకుండా ఈ బిల్డింగ్ని మేము అన్ని రకాల స్కీములతో ఇక్కడ చేస్తున్నాం. ఎంవివి అండ్ ఎంకే పార్క్లో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోని ఈ ఫ్లాట్లను సిద్ధం చేస్తోంది. ఆహ్లాదకర వాతావరణంలో అన్ని వసతులతో ఈ ఫ్లాట్లను రూపొందిస్తున్నారు. జీవీఎంసీ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీలో 2 లెవెల్ పార్కింగ్, పార్క్స్ అండ్ ప్లే ఏరియాస్, ఎవెన్యూ ప్లాంటేషన్, కనెక్టింగ్ పాత్వేస్, జాగింగ్ ట్రాక్, ఎల్డర్స్ జోన్, స్ట్రీట్ లైటింగ్, 24 గంటల నీటి సరఫరా, జనరేటర్స్, పవర్ బ్యాకప్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు. దీంతో పాటు డిజైనర్ ల్యాండ్స్కేప్, వాటర్ బాడీస్ అండ్ ఫౌంటైన్, అవుట్డోర్ స్కేటింగ్, సైక్లింగ్ ట్రాక్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ కోర్టులు, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఎల్డర్స్ జోన్ ఎమ్యూనిటీస్ను అందిస్తున్నారు.
గేటెడ్ కమ్యూనిటీ నుండి బయటకు అడుగుపెట్టే అవసరం లేకుండానే ఫార్మర్స్ మార్కెట్, ఈట్ స్ట్రీట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో అతి తక్కువ బడ్జెట్లో ఫ్లాట్లను అందించడం ఎంతో సంతోషంగా ఉందని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఇలాంటి ఎంబీవీ అండ్ ఎంకే పార్క్ బిల్డింగ్లు చూసి మేము ఇలా కొంటామని అనుకోలేదు. అసలు మేము మధ్యతరగతి కుటుంబం వాళ్ళండి. ఇలాంటి పెద్ద బిల్డింగ్లో కొంటాం, మేము ఉండాలి అని ఒక ఆశ ఉండేది. కానీ ఆశ ఈ రోజున నెరవేరింది. ఈ ఎంబీవీ అండ్ ఎంకే కాలనీ పార్క్ గురించి చూడడం వల్ల ఇందులో మాకు ఉండడం అన్నది మా కళ నెరవేరింది. ఈ సంస్థ వాళ్ళు ఇచ్చిన దీని గురించి వీళ్ళు ఇచ్చిన అవకాశం మేము సద్వినియోగం చేసుకుంటున్నామండి. నేను ఎంబీవీ అండ్ ఎంకే పార్క్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాను. నేను మా హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నాం. నిజంగానే అతి తక్కువ ప్రైస్లో మాకు వచ్చింది ఎంబీవీ అండ్ ఎంకే పార్క్లోని. రియల్లీ నిజంగా ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అందరూ వినియోగించుకోమని నా సలహా అయితే అదే. ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్న వారికి కొన్ని ప్రయోజనాలను కూడా యాజమాన్యం కల్పిస్తోంది. లోన్ ఫెసిలిటీ, ఈఎంఐతో పాటు పీఎం ఆవాస్ యోజన పథకం కింద వచ్చే సబ్సిడీని కూడా అందిస్తున్నారు. దీంతో ఎంవీవీ అండ్ ఎంకే పార్క్లో ఫ్లాట్లు హాట్ కేకుల్లా బుక్ అవుతున్నాయి. బడిగంట మోగింది. లాక్డౌన్ సడలింపుల అనంతరం పాఠశాలలు, కాలేజీలు పునఃప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో మార్చిలో మూతపడిన స్కూల్స్ మళ్లీ తెరుచుకున్నాయి. 180 రోజుల పాటు తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించేలా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటూ తెరిచారు. కృష్ణా జిల్లాలో తరగతులు గదులను కలెక్టర్ ఇంతియాజ్ పరిశీలించారు. తొలి దశలో 9, 10 తరగతులతో పాటు ఇంటర్ విద్యార్థులను అనుమతిస్తున్నారు. థర్మల్ స్కానింగ్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్, విధిగా మాస్కు ధరించడం వంటి జాగ్రత్తలతో తరగతులు జరుగుతున్నాయి. పెందుర్తి ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల రాకతో సందడిగా మారింది. తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలను స్కూల్స్ కు తీసుకువస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని పాఠశాల హెచ్ఎం పైడపు నాయుడు తెలిపారు. థర్మల్ స్కానర్ ఉపయోగించి స్కాన్ చేయడం, అలాగే ప్రతి తరగతిలోని 16 మందిని మాత్రమే కూర్చోబెట్టడం, తర్వాత పిల్లలకి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అలాగే శానిటైజర్లు తీసుకొని రావడం, ప్రతి విద్యార్థి కూడా సోషల్ డిస్టెన్స్ పాటించేలాగా పాఠశాలలో ఉపాధ్యాయులతో టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసి అమలయ్యేలాగా ప్రతి విద్యార్థి కూడా సోషల్ డిస్టెన్స్లో ఉండేలాగా, మాస్క్ ధరించేలాగా, అలాగే శానిటైజరు లేదా హ్యాండ్ వాష్ చేసుకోవడం వంటి నియమాలని ప్రతిరోజు ఉదయం పావు గంట సేపు కోవిడ్ అవగాహన మీదే అసెంబ్లీలో పిల్లలకు తెలియచేయడం వంటి అవగాహన కార్యక్రమం ద్వారా పిల్లలకి కరోనా నివారణ చేసుకుంటూ పాఠాలు. విజయవాడ భవానీపురం ఐరన్ యార్డ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పరుపులు బుగ్గిపాలయ్యాయి. 50 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చునని అంచనా. ప్రమాద సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 2 ఫైర్ ఇంజన్లను మంటలు అదుపు చేసేందుకు వినియోగించారు. ఇంద్రకీలాద్రిపై 2 వారాల క్రితం దుర్గగుడి సమీపంలోని కొండచర్య విరిగిపడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమనాయుడు, ఐఐటి ప్రొఫెసర్ మాధవ్తో కూడిన నిపుణుల కమిటీ కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. వారంలోగా నివేదికను సమర్పిస్తామని వెల్లడించారు. భక్తుల భద్రతే తమకు ముఖ్యమని మాధవ్ తెలిపారు. 12 ఏళ్ల నుండి కొండచర్యలపై సలహాలు ఇస్తున్నామని, ఘాట్ రోడ్డు విస్తరణకు కొండను తావడంతో ఈ ప్రాంతం దెబ్బతినిందని చెప్పారు. ఈ కొండరాయికి రాక్ ఫాల్ టైప్ ఫెన్సింగ్, కేబుల్, హైడ్రో సీలింగ్ చేస్తే ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చునని అన్నారు. వర్షం వచ్చినప్పుడే నీరు నిలిచిపోతే ప్రమాదమని, కొండ మీద నీరు నిల్వలేకుండా బయటకు ఎలా పంపించారన్న దానిపై అవగాహన కల్పించామని తెలిపారు. కొండ చుట్టూ ఫెన్సింగ్ చేస్తే కొండచర్యలు విరుగుపడిన ప్రమాదాలు నివారించవచ్చునని తెలిపారు. సంబంధించినటువంటి ఐరన్ నెట్టేసి కూడా కొంత ప్రజలకి ప్రాణహాని, ఆ రకంగానే ఏ రకమైన ఆస్తి నష్టం కాకుండా కూడా ఈ యొక్క ఐరన్ మెస్ చేయడం జరిగింది. కానీ ఒక్కోసారి అది కూడా మరి కాయలేని పరిస్థితిలో కొద్దిగా అతిగా వర్షాలు ఉన్న సమయంలో ఒక్కోసారి ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో చిన్న రాళ్ళు పడటం, వాటిలో కూడా పూర్తిగా ఈ రాళ్ళు పడకుండా ఉండేదానికి కావాల్సినటువంటి సుదీర్ఘంగా మరి ఒక మార్గాన్ని అన్వేషించాలి. ఆ రకంగానే కొండని పూర్తిగా ప్రమాదాలకు ఏ రకంగా కూడా మరి లోన్ కాకుండా కొండని
గట్టిపరచాలని చెప్పి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్టోబర్ 21వ తారీఖు నాడు వచ్చి చూసినటువంటి పరిస్థితిని ఆ రకంగానే వారి యొక్క ఆదేశం మేరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ఈఓ గారు ఆ రకంగానే ఈ భాస్కర్ గారు ఈఓ సురేష్ బాబు గారు పాలక మండలి మేమందరం కూడా సుదీర్ఘంగా దీని మీద చర్చించి ఐఐటి ప్రొఫెసర్ మాధవ్ గారు ప్రాంతాన్ని పరిశీలించారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి మరామతులు చేయాలి అని చెప్పినటువంటి దాని మీద కూడా పూర్తిగా అధ్యయనం చేశారు. ఒక 1 వీక్ వారం రోజుల లోపే దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక కూడా తయారు చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లు కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఇవన్నీ కూడా మీకు తెలుసా లేదు 1941లోనో 42లోనో ఘాట్ రోడ్ వేశారట. అప్పుడు ఒక 3.5 feet ఒక లేన్ 3.5 meters ఒక లేన్ ఉండేది. మన భక్తుల జనాభా ఎక్కువయి దాని ప్రెషర్ తోటి ఏం చేయాలని అప్పుడు ఆలోచన వస్తే హెడ్లైన్స్ మరోసారి. విద్యా సంస్థలో ప్రమాణాలను మరింత పెంచేలా కృషి చేయాలి. ఉన్నత విద్యా విధానంపై నిర్వహించిన సమీక్షలో అధికారులను ఆదేశించిన సీఎం జగన్. ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన వరలక్ష్మి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్న హోంమంత్రి సుచరిత. సమస్య పరిష్కారం కోరుతూ కదం తొక్కిన ఆశా కార్యకర్తలు. కలెక్టరేట్ ముట్టడికి యత్నం, అరెస్టు చేసిన పోలీసులు. మిడిల్ క్లాస్ బడ్జెట్ లోనే హై క్లాస్ అపార్ట్మెంట్స్. కూర్మన్నపాలెం ఎంవీవీ అండ్ ఎంకే పార్క్ లో హాట్ కేకుల్లో అమ్ముడవుతున్న ఫ్లాట్స్. ఈ వార్తలందరితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.